పిలవగానే వచ్చినామా? మనం రాలే. అప్పుడు మన మీద గ్రహాలు ఉండే, ఇవాటి షిఫ్ట్ అయినాయి అంతే. అవి అక్కడి నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అయినాక వెయిట్ చేయాలి. అంతిమంగా గెలవాల్సింది నువ్వు, ఆడాల్సింది నువ్వు. ఒకవేళ బోర్ల పడ్డా మళ్ళీ లేవాల్సింది కూడా నేను, నువ్వే. కాబట్టి జనాలతో పని లేదు. జనాలతో పని లేదంటే ఎవరు చెప్పొద్దు అంటలేదు. వాళ్ళ ఆలోచనతో నీకు పని లేదు. వాడు వస్తాడు రాడు నీకు సంబంధం లేదు. లోకం మొత్తం కొట్టుపోయే భూమి మీద మనుషులే లేకపోతే భయపడు. పోనీ చౌటుప్పలు మాత్రమే బిజినెస్ చేయాలి, ఈడికెళ్ళే నీ ఏరియా ఇది దాటి రావద్దంటే భయపడు. ప్రపంచంలో 10 దేశాల్లో జనాభా ఉన్నారు, నువ్వు ఏడన్నా బిజినెస్ చేయొచ్చు వెస్టేజ్. ఎస్ఆర్ నో? కాబట్టి ఇది అన్లిమిటెడ్ బిజినెస్, అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. ఈ అవకాశం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇది ఏందో తెలుసుకొని మనం నమ్మిన తర్వాత పనిచేయడం మాత్రమే మార్గం, ఇంకో దారి లేదు. షార్ట్ కట్స్, అదృష్టాలు, లక్కులు, పోయి పుణ్య పూజలు చేసి దేవుడా పొరుదండాలు 20 కూడా లంచ కాదు కదా, 10,000 కూడా రాదు. చెయ్యాల్సిందల్లా పని. ఎస్ఆర్ నో? దేవుడు కూడా పని చేస్తాను ఇంకా కొన్ని భుజం మీద చేస్తాడు. బిడ్డ నువ్వు ఘోరా నేనున్నా ఇంకా. ఓ డైలాగ్ ఏదో సినిమాలు ఉంటుంది, ఎందుకు భయపడుతున్నారా నేను ఉన్నా కదా మీ అమ్మని వెనుక, నువ్వు ఓ బిడ్డానికి ధైర్యం అంటే ఆడాలి. దేవుడు ఇచ్చేది కదే ధైర్యం. అంతేగాని శివరాత్రికి ఒక పొద్దు పొద్దునాకుండా కానీ పొద్దుకంగులో రచ్చబడదు మొదల. ధైర్యం ఇస్తాడు దేవుడైనా, రంగురాళ్ళైనా, జాతకాలైనా. నువ్వేమన్నా నమ్ము. జనాలు ఎంత పిచ్చిగా అయిపోయారంటే, నాకు ధనరేఖ లేదు సార్, ధనరేఖ లేకపోతే ధనప్రాప్తి లేదు అంటే నాకు పైసలు రావు. నీకు ఎవరికైనా ధనరేఖ లేకుండా నా దగ్గర రాదు సార్. దబ్బడం ఉంది నా దగ్గర, పెట్టి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఇంత కథ. మీకు ధనమే ధనం. రేఖలలో పైసలు ఉంటే ఆయన దిమాగ్ లేని కాకపోతే ఎసారో పోరాడాలి. రేఖలు కూడా మారుతాయి. ప్రాణం పెట్టి పని చేయాలి, ప్రాణం మొత్తం పెట్టాలి. భగవంతుడు నువ్వు నమ్మితే దేవుడు ఎమ్మడే ఉంటాడు, ఎవరికి పని చేసుకొని. అవునా కదా సార్? రేఖలు నమ్మినాడు పని చేస్తాడా? పోయి ఆ ముందర కూర్చోనా, ఈ నెల ఎట్టుందో చెప్పు. ఆయన కూర్చున్న తాగిన మైకంలా ఈ నెల ఏమో కానీ వచ్చే నెల కొట్టుకు అంటావు అన్నాడు అనుకో, ఆ భయానికి ఇడియాలి పొదువుగానే ఇస్తాడు. సార్ నో? భగవంతుడు రాతలు గీతలు ఏం రాయలేదు సార్, డేట్ రాసి పంపించిండు. ఇగో ఇది పుట్టిన తేదీ, ఇది పోయే తేదీ, 2 తెలియదు నీకు. వచ్చినాక పుట్టిన తేదీ తెలుస్తుంది కానీ వచ్చే ముందు అది తెలియదు, పోయే ముందు ఇది తెలియదు. ఆ 2 డేట్ల మధ్యన నీకు నచ్చినట్టు ఎవరిని రాత ఆడే రాసుకోవాలి. ఎస్ఆర్ నో? దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అప్పుడు చూద్దాం ఇన్లేసీడ్ ఎట్లా అవుతాడు, ఇన్లేసీడ్ ఎట్లా అవుతాడు అని చెప్పి తీసుకొచ్చి అల్లి నిలబడేసి. ఈడు ఆడాల్సింది ఎవరు? ఎవరు? మాట్లాడి గట్టిగా చెప్పాలి. ఎవరు? ఈయనే కాదు, జీవితం మొత్తం ఎవరిది? నాది. ఆడాల్సింది నేను. ఈవెన్ హస్బెండ్ కూడా హెల్ప్ చేయలేడు. నేను రాసిస్తాను, మీరు డిసైడ్ కాకపోతే. మీరు డిసైడ్ కాకపోతే హస్బెండ్ వచ్చినా కూడా డబ్బులు రావిల్లా. చాలా మంది అంటారు మా సార్ నన్ను తీసుకొచ్చిండు, మా మేడం నన్ను తీసుకొచ్చింది. మేడం తీసుకొస్తుంది కానీ ఆడాల్సింది ఎవరు? అంతిమంగా నా జీవితం నాది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇండివిజువల్ థింక్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఆర్ యూ రెడీ?